ఎవరికైనా వేదన, నొప్పి, అర్థం కాని పరిస్థితి ఉందంటే నేను ఒకటి అంటాను, దేవుడు మీ జీవితంలో పనిచేస్తున్నాడేమో. ఒకసారి దేవుని వైపు చూడండి. ఇది శ్రమలు ఎందుకు, శ్రమలు ఎవరికి? చాలా మంది వాదిస్తూ ఉంటారు, పాపం చేసేవాడు బాగానే ఉన్నాడే, పాపంలో జీవించేవాడు బాగానే ఉన్నాడే, మోసం చేసేవాడు బాగానే ఉన్నాడే, వ్యభిచారపు బ్రతికేవాడు బాగానే ఉన్నారే, నాకే ఎందుకు ఇది? నేను మంచి చేస్తే, నేను మేలు చేస్తే, నేను యథార్థంగా ఉంటే వై మీ? దేవుడు అంటున్నాడు, ఆ శ్రమలు మీ మేలు కొరకు. ఈరోజు ఎంతమంది జయకరమైన జీవితాన్ని కోరుతున్నారండి? యు వాంట్ ఎ విక్టోరియస్ లైఫ్. ఊరైతే ఆశపడగలదు, కానీ నిజమైన జయకరమైన జీవితం కావాలంటే దానికి సింపుల్ ఫార్ములా, సఫరింగ్ ప్లస్ ఎండ్యూరెన్స్. మనం అనుకున్నట్టుగా ఉంచి మన మీద పని చేయడు. ఎవరైనా సరే, ఒక శిల్పి అవనే, ఒక కుమ్మరివాడు అవనే, ఒక టైలర్ అవనే, ఏదైనా చేసేటప్పుడు అది ఉన్నట్టే ఉంచి దాని చుట్టూ తిరుగుతారా, లేకపోతే వారికి తగినట్టుగా తిప్పుతూ ఉంటారా? దేవుడు కూడా మన జీవితంలో పనిచేసేటప్పుడు మనల్ని తిప్పుతూ ఉంటాడు. అది మనకి శ్రమలుగా అనిపిస్తుంది, కానీ శ్రమలు సహించుకుంటే యువర్ లైఫ్ విల్ బి గ్లోరియస్.